వాళ్ళ దిక్కే చూస్తే నాకు తెలియదు యాక్చువల్. నేను చాలా రఫ్. అన్ని బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. నేను పోసుకుంటుండే పిల్లలు నాకు స్కూల్లో. ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను అసలు నన్ను మాట్లాడాలంటే మా మాక్సిమం ప్రిన్సిపల్ భయపడుతుండే నాకు పిల్లలు. జస్ట్ ఇట్లా డాన్సర్ వచ్చిందంటే వేరే ఉంటుండే అట్లా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అందరూ దగ్గర సైన వైఫ్ వీళ్ళందరూ స్టూడెంట్సే. శివాని వాళ్ళందరూ వాళ్ళు బోయింపల్లి స్కూల్, వీళ్ళు SRDG లో ఉండేవాళ్ళు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. మా ప్రిన్సిపల్ మేడం వచ్చేసి SLG విద్యాలయం పెడితే మళ్ళీ అలా షిఫ్ట్ అయ్యారు. నేను ఇవన్నిట్లకి డాన్సర్ కుక్కడపల్లి నుంచి వరంగల్. అయన్నొద్దు, పాయింట్కి రా. నేను అసలు ముందే మనం శారీస్ లో వచ్చిన తర్వాత అసలు అవసరమే లేదు అనేసి అన్నది. అంటే ఆయననే కావాలని చెప్పేసి ఇక నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. ఆయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, జస్ట్ రీల్స్ లలో చూసినావు ఎట్లా అంటాడో తెలియదు. పుష్పక విమానం ఇది పైలట్ అది ప్యాసింజర్. 1.5 నుంచి మాట్లాడుతున్నా కదా. 1.5 year 1.5 month 1.5 month అవుతుంది మాట్లాడుతున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే చెప్పేసి అట్లా అట్లా పరిచయం అయిపోయింది, మంచివాడు అనిపించింది. నాది అంత వైలెంట్ క్యారెక్టరా? ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. వద్దు బాబాయ్ వాళ్ళకి చెప్తా అని అంటే ఎవరికి చెప్పొద్దు, నాకు ఆయననే కావాలి, ఆయన లేకపోతే చనిపోతా అని చెప్పేసి ఫోర్స్ చేసిన. ఏంది ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.